నేను చేసే కర్రీ పేరు బెండకాయ పులుసు. ప్యాన్ పెట్టుకుని హీట్ ఎక్కాక తిరుమల దినుసులని మనం వేసుకుంటాం. ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టినట్టు ఆనియన్స్ వేసి వాడుస్తాం. ఇలాగ ఫ్రై చేస్తే గోల్డెన్ కలర్కి వస్తుంది. టమాటో కూడా సేమ్ అలానే వాడుచుకుంటాం. ఇది వాడే లోపలికి అంటే ఉడికిపోయే లోపలికి చింతపండు రసం అనేది తయారు చేసి పక్కన పెట్టుకుంటాం. ఇది ఉడికిపోయిందా చింతపండు రసం కూడా మనం పోసుకుంటాం. పోసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అనేది వేస్తాను. ఉప్పు అనేది నేను కొంచెమే వేసుకుంటున్నాను ఇక్కడ. మళ్ళీ మనం బెండకాయ అన్నీ వేసినప్పుడు నేను మళ్ళీ దానికి తగినంత ఫుల్గా నేను ఉప్పు వేసేస్తాను అక్కడ. ఇది ఉడికింది కదా, చింతపండు గుజ్జు ఉడికింది. సో అప్పుడు వాటర్ పోసుకుంటున్నాను, దాని తగినంత వాటర్. నెక్స్ట్ ఇప్పుడు బెండకాయ అనేది వేసుకుంటున్నాను. బెండకాయ కూడా వేసేసుకొని నేను ఉడకపెడతాను. ఇప్పుడు నేను ఏం చెప్పాను ఇందాక, ఉప్పు అనేది నేను కొంచెమే వేసాను. బెండకాయ వేసాక వేస్తాను కదా, సో ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం ఉప్పు అనేది దాన్ని సరిపోయినట్టు మొత్తం వేసేసుకుంటున్నాను ఎంత కావాలో. వేసిన తర్వాత కలపెట్టేసుకొని ఉడకపెట్టుకుంటా. 80% బెండకాయ ఉడకపెట్టేటట్టు ఉడకపెట్టుకునేసి 1 స్పూన్ ధనియాల పొడి, 2.5 3 స్పూన్స్ శనగల పొడి తీసుకుంటా. అవి వాటర్ మిక్స్ చేసి ఆ యొక్క పొడి కూడా దాంట్లో వేసేస్తా. ఈ పొడి అనేది మనకి చిక్కపడడానికి తీసుకుంటున్నాం. ఇవన్నీ కలిపేసుకుంటాం. దాంట్లో కొంచెం కారం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కారం తగినంత వేసుకుంటున్నా. టేస్ట్ కోసం కొంచెం చక్కెర వేస్తున్నా. చక్కెర కూడా వేసేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉడకపెట్టేసుకుంటాం. సో తర్వాత స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి మొత్తం బాయిల్ అయిపోయింది. థ్యాంక్ యూ.